టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో టీమిండియా బ్యాటర్స్ సంచలనాలు సృష్టించిన రోజులు చాలానే ఉన్నాయి. వీరేంద్ర సెహ్వాగ్ 2 ట్రిపుల్ సెంచరీలు, మొదటిది 319 పరుగులు, అలాగే తర్వాత 309 పరుగులు. టెస్ట్ క్రికెట్లో టీమిండియా సైడ్ నుంచి హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ ఇప్పటికి కూడా ఇదే. ఈ రికార్డు నెలకొల్పి సెహ్వాగ్కి ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు కంప్లీట్ అయింది. తర్వాత కరుణ్ నయ్యర్ 303 పరుగులు నాట్అవుట్, మళ్ళీ సెహ్వాగ్ 293 పరుగులు, తర్వాత వివిఎస్ లక్ష్మణ్ 281 పరుగులు, తర్వాత రాహుల్ ద్రావిడ్ 270 పరుగులు, కోహ్లీ 254 పరుగులు నాట్అవుట్, మళ్ళీ సెహ్వాగ్ 254 పరుగులు, అలాగే మాస్టర్ బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ 248 పరుగులు నాట్అవుట్, మళ్ళీ కోహ్లీ 243 పరుగులు. ఇన్ని పరుగులు మన బ్యాటర్స్ సాధించారంటే ఒకటే రీజన్, ఇండియన్ బ్యాటర్స్ స్పిన్నర్ని సమర్థవంతంగా ఎదుర్కోగలరు అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ టెస్ట్ క్రికెట్లో అని చెప్పుకోవచ్చు. అయితే స్పిన్ భారత జట్టుకు ప్రధాన ఆయుధం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టెస్టుల్లో బౌలింగ్లో, బ్యాటింగ్లో ఇందులో మనకు తిరుగుండేదే కాదు. బంతితో బ్యాటర్లను చుట్టేసి ఆ తర్వాత ప్రత్యర్థి స్పిన్నర్ల బౌలింగ్లో సత్తా చాటి టీమిండియా ఎన్నో ప్రతిష్టాత్మక విజయాలు సాధించింది అని చెప్పుకోవచ్చు. ద్రావిడ్, సెహ్వాగ్, సచిన్, ధోని, లక్ష్మణ్ లాంటి ఆటగాళ్లు స్పిన్ ఆట కొట్టిన పిండే అయింది. కానీ ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లు ఆ ఘన వారసత్వాన్ని కొనసాగించలేకపోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఇది నిజమే. స్పిన్నర్లను ఎదుర్కోలేక చతికిలు పడుతున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి మేటి బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ సిరీస్లోనూ స్పిన్ ప్రమాదం పొంచి ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఆ సవాల్ను మన బ్యాటర్లు అధిగమిస్తారా? బంగ్లా స్పిన్నర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తారా? స్పెషల్ ఫోకస్ స్పిన్ టీమిండియా బ్యాటర్లు చక్కగా ఆడతారనేది గతంలో మారిపోయింది. అంటే ప్రజెంట్ టీమిండియా స్పిన్ను అంత దిట్టంగా అయితే ఆడలేకపోతుందని అర్థం. 2002 నుంచి 2011 వరకు చూసుకుంటే స్పిన్ బౌలింగ్లో ఆడటం కనీసం 1000 బంతులుగా తీసుకుంటే ద్రావిడ్ 85.90, సెహ్వాగ్ 64.71, సచిన్ 63.30, ధోని 56.07, వివిఎస్ లక్ష్మణ్ 54.10, గౌతమ్ గంభీర్ 53.05, గంగోలీ 46.07 చొప్పున సగటుతో పరుగులైతే సాధించారు. ఒకప్పుడు ప్రత్యర్థి స్పిన్నర్లకు భారత బ్యాటర్లు కొరకరాని కొయ్యల్లా ఉండేవాళ్ళు. స్పిన్కి అనుకూలించే పిచ్ పైన పరుగులు వరద పారించేవాళ్ళు. ప్రత్యర్థిని స్పిన్ ఉచ్చులో బిగించి ఆ తర్వాత పరుగులు సాధించి విజయాలు అందుకునేవాళ్ళు. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితి అంతా మారిపోయింది. స్పిన్ పిచ్చులు తయారు చేసుకుంటే అసలకే మోసం వస్తుంది. ఇలాంటి పిచ్చులపై మన బ్యాటర్లు తడబడుతున్నారు. ఉపఖండంలోని స్పిన్ పిచ్చులపై ఆడిన అనుభవం లేని స్పిన్నర్లకు సైతం వికెట్లు సమర్పించుకుంటున్నారు. గత సిరీసుల్లో టాడ్ మార్ఫీ, కున్మెన్, ఆస్ట్రేలియా స్పిన్నర్లు కుర్రోళ్ళైన వీళ్ళకి వికెట్లు సమర్పించుకున్నాం. తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో కుర్రాళ్ళైన హార్ట్లీ, షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్లకి భారత బ్యాటర్ల దాసోహం అయిపోయారు. అంతకుముందు వరకు ఈ స్పిన్నర్లు పెద్దగా గుర్తింపు ఉన్న వాళ్ళేం కాదు, కానీ భారత బ్యాటర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. గత కొన్నేళ్లుగా ప్రపంచ క్రికెట్లో భారత్ అన్ని ఫార్మాట్లో ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. వరుసగా 2 సార్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరింది. గత ఏడాది వన్డే ప్రపంచ కప్లో రన్నరప్గా నిలిచింది. ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. కానీ స్పిన్ ఆడటంలో మాత్రం మన బ్యాటర్ల తరబాటు కొనసాగుతూనే ఉంది. స్పిన్నర్లను ఎదుర్కోవాలంటే ఓపిక చాలా అవసరం. ప్రత్యేకమైన నైపుణ్యం, బంతిని వేగంగా అంచనా వేసే ప్రతిభ అవసరం ఉండాలి. గాల్లో నుంచి వచ్చే బంతులు గింగరాలు తిరిగినా, నేరుగా వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవాలి. పగులుతో కూడిన పొడి పిచ్చులపై నిలబడటం నాణ్యమైన బ్యాటర్లకు ఉండాల్సిన లక్షణాలుగా చెప్పుకోవచ్చు. కానీ భారత బ్యాటర్లలో ఈ నైపుణ్యాలు తగ్గినట్లే కనిపిస్తుంది. సొంత గడ్డపై వరుసగా టెస్ట్ సిరీస్లు గెలుస్తున్నప్పటికీ స్పిన్నర్లపై మాత్రం ఆధిపత్యం చూపించలేకపోతున్నారు. సొంత గడ్డపై చివరిగా ఇంగ్లాండ్తో భారత్ 5 టెస్టుల సిరీస్ ఆడింది. ఇందులో ప్రత్యర్థి స్పిన్నర్లు హార్ట్లీ ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు. అలాగే అరంగేట్రం చేసిన షోయబ్ బషీర్ 17 వికెట్లు, రెహాన్ అహ్మద్ 11 వికెట్లు, అలాగే స్టార్ బ్యాటర్ జే రూట్ కూడా 8 వికెట్లు పడగొట్టారు. హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో భారత్కు అనూహ్య పరాజయాన్ని మిగిల్చారు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్లు పడగొట్టిన 18 వికెట్లు స్పిన్నర్లకే దక్కాయి. ఆ తర్వాత పుంజుకున్న యశస్వి జైస్వాల్, జస్మిత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ రాణించడంతో వరుసగా 4 విజయాలు దక్కాయి. కానీ ప్రత్యర్థి స్పిన్నర్ల బౌలింగ్లో మిగతా బ్యాటర్లు తేలిపోతున్నారు. అంతకంటే ముందు 2023లో ఆస్ట్రేలియాతో 4 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-1తో గెలుచుకుంది. కానీ ఆస్ట్రేలియా స్పిన్నర్లు నాదన్ లయాన్ 22 వికెట్లు, టాడ్ మర్ఫీ 14 వికెట్లు, కున్మెన్ 9 వికెట్లు పండగ చేసుకున్నారు. ఇటీవల శ్రీలంకలో వన్డే సిరీస్ అయితే స్పిన్నర్ల బౌలింగ్లో భారత బ్యాటర్ల ప్రదర్శన మరింత పేలవని చెప్పుకోవచ్చు. దీని కారణంగానే 0-2తో కోల్పోయింది సిరీస్. ఈ సిరీస్లో లంక స్పిన్నర్లు ఏకంగా 27 వికెట్లు పడగొట్టారు. అంటే 3 వన్డేల్లో కలిపి 27 వికెట్లు పడగొట్టారు. ఈ 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో స్పిన్నర్లకు అత్యధిక సంఖ్యలో జట్టు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి.
ఈ సిరీస్ ఓటమి తర్వాత స్పిన్ను మరింత మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉందని, దీనిపై దృష్టి పెట్టాలని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్తో తొలి టెస్టులో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, అలాగే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అశ్విన్, అక్షర్ ఆడే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా స్పిన్నర్ల బౌలింగ్లో వీళ్ల ప్రదర్శన పడిపోతుంది. టెస్టర్ల స్పిన్నర్ల బౌలింగ్లో గత 5 ఏళ్ల ప్రదర్శన ఓసారి పరిశీలిస్తే తలా 35 ఇన్నింగ్స్లు కోహ్లీ, రోహిత్ 22 సార్లు చొప్పున వికెట్ సమర్పించుకున్నారు. ఈ ఇన్నింగ్స్లో కోహ్లీ 40.82 సగటుతో 898 పరుగులు చేశాడు. ఇక తర్వాత రోహిత్ శర్మ 51 సగటుతో 1122 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్ 30 ఇన్నింగ్స్లో 17 సార్లు అవుట్ అయ్యాడు. ఇక అక్షర్ పటేల్ 22 ఇన్నింగ్స్లో 14 సార్లు అవుట్ అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ 35 ఇన్నింగ్స్లో 22 సార్లు, జడేజా 32 ఇన్నింగ్స్లో 16 సార్లు, రిషబ్ పంత్ 24 ఇన్నింగ్స్లో 12 సార్లు స్పిన్నర్లకు తల వంచారని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ 50 నుంచి 70% వరకు స్పిన్నర్లుగా వికెట్లు ఇచ్చుకున్నారు. ఇక ఒక్క యశస్వికి మాత్రమే మెరుగైన రికార్డు అయితే నిలిచింది. 11 ఇన్నింగ్స్లో 6 సార్లు అవుట్ అయినప్పటికీ అతని సగటు అయితే 112.17 సగటుతో 673 పరుగులు సాధించాడు. గత 3 ఏళ్లలో లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ల బౌలింగ్లో శుభ్మన్ గిల్ 10 సార్లు, కోహ్లీ 9 సార్లు, రోహిత్ 8 సార్లు అవుట్ అయ్యారు. ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్లో కోహ్లీ 11, రోహిత్ 7, పంత్ 8, జడేజా 11, శుభ్మన్ గిల్ 6 సార్లు ఫెయిలింగ్ చేరారు. గతేడాది నుంచి చూసుకుంటే కోహ్లీ 9 ఇన్నింగ్స్లో 8 సార్లు, ఒక్క ఏడాదిలో వికెట్లు సమర్పించుకున్నాడు స్పిన్నర్లకే. ఇక రోహిత్ శర్మ పోయిన ఏడాదిలో 17 ఇన్నింగ్స్లో 13 సార్లు ఏకంగా, జడేజా 14లో 12 సార్లు, కేఎల్ రాహుల్ 5లో 5 ఇన్నింగ్స్లో అలాగే స్పిన్నర్లకు వికెట్ సమర్పించుకున్నాడు. ఇక శుభ్మన్ గిల్ 14 ఇన్నింగ్స్లో గాను 9 సార్లు బౌల్తా పడ్డాడు. 2015 నుంచి 2019 వరకు టెస్టుల్లో స్పిన్నర్ల బౌలింగ్లో జట్టు బ్యాటింగ్ సగటు 55గా ఉంటే 2022 తర్వాత 36కి పడిపోయింది. ఇప్పుడున్న పరిస్థితి కదా ఇంకా దిగజారిపోతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు బంగ్లాతో 2 టెస్టుల సిరీస్లో ప్రత్యర్థి స్పిన్నర్లు భారత బ్యాటర్లకు ప్రమాదకరంగా మారే ఆస్కారం లేకుండా పోలేదు. ఈ మ్యాచ్లో జరిగే చెన్నై, కాన్పూర్ పిచ్చులు స్పిన్నుకు ఖచ్చితంగా అనుకూలమైనవే. మెహదీ హసన్, షకీబుల్ హసన్తో పాటు తైజుల్ అస్లాం, నయీం హసన్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు బంగ్లాదేశ్ జట్టులో అయితే ఉన్నారు. పాకిస్తాన్తో సిరీస్లో షకీబు, మెహదీ స్పిన్ దయం కలిసి ఏకంగా 15 వికెట్లు పడగొట్టారు. ఈ సిరీస్ తర్వాత కౌంటీల్లో సర్రేకు ఆడుతూ సోమర్సెట్తో మ్యాచ్లో షకీబ్ 2 ఇన్నింగ్స్లో కలిపి 9 వికెట్లతో సత్తా చాటి డేంజర్ బెల్ చూపించున్నాడు. బంగ్లాపై టీమిండియాకు అజయ్ రికార్డు ఉంది. దీంట్లో ఎటువంటి ఆశ్చర్యం లేదు. బంగ్లా స్పిన్నర్ను జాగ్రత్తగా ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉందనే చెప్పుకోవచ్చు. ఆ జట్టు తాజాగా ఆ రికార్డులే చెప్తున్నాయి ఎంత డేంజర్ అనేది. బంగ్లా బౌలింగ్కు తగ్గట్టుగా సాధన అయితే మొదలైంది, కానీ మ్యాచ్లో ప్రదర్శన ఎలా ఉంటుందో, టెస్టుల కంటే ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్పై దృష్టి పెట్టడం, దేశవాళీ క్రికెట్లో ఆడకపోవడం, స్పిన్ ఆడటంలో భారత బ్యాటర్ల తరబాటు కారణం కావచ్చు. కొత్త కోచ్ గంభీర్, బీసీసీఐ ఈ విషయంపై దృష్టి సారించిన నేపథ్యంలో ఎకనైనా స్పిన్లో బ్యాటర్ల ప్రదర్శన మెరుగవుతుందేమో వేచి చూడాలి. అయితే ఓవరాల్గా నా ఒపీనియన్ ప్రకారం టీమిండియా కనుక స్పిన్లో బాగా ఎదుర్కోగలగాలంటే ఖచ్చితంగా దులీప్ ట్రోఫీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్లు, రంజీ ట్రోఫీ లాంటి మ్యాచ్లు ఖచ్చితంగా ఆడాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మీ ఒపీనియన్ ప్రకారం ఏమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కొంతవరకు డేటాని ఈనాడు స్పోర్ట్స్ నుండి గ్యాదర్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.